అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ను కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామన్న రేవంత్. ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తామని వెల్లడి. దుర్గం చెరువు పరిధిలో ఆక్రమణలను తొలగించిన హైడ్రా. 5 ఎకరాల్లో నిర్మాణాలను నేలమట్టం చేసిన అధికారులు. యువతకు ఉద్యోగ కల్పనపై ఏపీ సర్కారు దృష్టి. కౌశాలం పోర్టల్లో 24 లక్షల మంది వివరాలు. 4 నెలల్లో ఉపాధి లక్ష్యం. భోగాపురం విమానాశ్రయంలో కీలక ఘట్టం. జనవరి 4న దిగనున్న తొలి విమానం. జూన్ కల్లా పనులు పూర్తి చేసేలా కసరత్తు. వికసిత భారత్ లక్ష్య సాధనపై ప్రధాని మోదీ సమాలోచనలు. మిషన్ మోడ్లో సంస్కరణలు చేపట్టాలని అధికారులకు పిలుపు. జర్మనీలోని ఓ బ్యాంకులో భారీ దోపిడీ. 316 కోట్ల విలువైన సొత్తు అపహరణ. దొంగల కోసం పోలీసుల ముమ్మర గాలింపు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్ ప్రాంతాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నాలా పూడికతీత పనులు జనవరి నుంచి మొదలు పెట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. నెలలో 3 రోజుల పాటు పారిశుద్ధ్య నిర్వహణ ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్న సీఎం. రోడ్లపై చెత్త, గుంతలు కనిపించడానికి వీల్లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కోర్ అర్బన్ రీజియన్ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లోని కొత్త జోనల్ కమిషనర్లతో కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సమావేశమైన సీఎం జోన్ల వారీగా సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు. కోర్ అర్బన్ పరిధిలో పరిపాలనను పట్టాలెక్కించేందుకే సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించనున్నట్లు చెప్పిన సీఎం డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రికల్ వాహనాల్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. సిటీలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. చెరువులు, నాలాల్ని ఆక్రమణల నుంచి కాపాడుకోవాలన్న ఆయన జోనల్ కమిషనర్లు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. హైదరాబాద్లో చెత్త నిర్వహణ అత్యంత సంక్లిష్టమైన సమస్యగా పరిణమించిందన్న రేవంత్ రెడ్డి చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నెలకు 3 రోజులు పారిశుద్ధ్య నిర్వహణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్న సీఎం 10 రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. రోడ్లపై ఎక్కడా చెత్త, గుంతలు కనిపించడానికి వీల్లేదన్న ఆయన దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్లు చర్యలు చేపట్టాలని చెప్పారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు నాలాల పూడికతీత పనులు జనవరి నుంచి మొదలుపెట్టాలని తెలిపారు. నగరంలో వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆన్లైన్ ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని సూచించారు. జనన మరణ ధృవీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధృవపత్రాల జారీకి టెక్నాలజీ ఉపయోగించుకోవాలని ఆదేశించారు. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ కు మారాలన్న రేవంత్ రెడ్డి కాలనీ, అపార్ట్మెంటు సంఘాలతో కమ్యూనికేషన్ ఉండేలా చూడాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం వచ్చే 5 ఏళ్లకు కార్యాచరణ రూపొందించాలన్న సీఎం అందరూ కలిసి పనిచేస్తేనే నగరం భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలోని జలవనరుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. సీక్రెట్ లేక్గా పేరుగాంచిన మాదాపూర్ దుర్గం చెరువు పరిధిలో జరిగిన భారీ ఆక్రమణలను అధికారులు తొలగించారు. సుమారు 5 ఎకరాల మేర కబ్జాకు గురైన చెరువు భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వైపు ఉన్న దుర్గం చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా మట్టి నింపి కబ్జాకు పాల్పడ్డారు. ఈ ఖాళీ స్థలంలో అనధికారికంగా వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి ప్రతి నెల సుమారు 50 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కబ్జాపై ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన తనిఖీల్లో 5 ఎకరాల స్థలం చెరువు పరిధిలోకి వస్తుందని నిర్ధారించారు. కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది భారీ యంత్రాలతో దుర్గం చెరువులో ఉన్న అక్రమ పార్కింగ్ షెడ్లు, ఇతర నిర్మాణాలను తొలగించారు. చెరువు అస్తిత్వాన్ని కాపాడటంలో రాజీ పడేది లేదని, FTL పరిధిలో ఎవరు అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు రాబోయే 4 నెలల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. అర్హతల ఆధారంగా అభ్యర్థులు, కంపెనీలు, జాబ్ అగ్రిగేటర్లకు వారధిలా కౌశాలం పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న సుమారు 24 లక్షల మంది యువత సమాచారాన్ని అందులో పొందుపరిచింది. ఆంధ్రప్రదేశ్లో చదువుకొని ఎక్కడా ఉపాధి లభించని యువత, ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా అర్హతకు తగని కొలువులతో సర్దుకొస్తున్న వారిని ఐటీ శాఖ ఇప్పటికే గుర్తించింది. ఆ వివరాల్ని కౌశలం పోర్టులో అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం పోర్టల్లో నమోదు కాని వారెవరైనా ఉంటే నేరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. పోర్టల్లో నమోదైన ప్రతి ఒక్కరికి ఒక లాగిన్ను ఐటీ శాఖ కల్పించింది. అందులో వారికి సంబంధించిన ఒక వెబ్ పేజీ ఉంటుంది. సిస్టమ్ జనరేటెడ్ బయోడేటాలో అభ్యర్థి పేరు, తండ్రి పేరు, కమ్యూనికేషన్ అడ్రస్సు, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, విద్యార్హత ధృవీకరణ పత్రాలు వంటి అంశాలు కనిపిస్తాయి. సంబంధిత వ్యక్తి విద్యార్హత ఏంటి, ఏ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించారు, సాధించిన మార్కులెన్ని, AI నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు ఏవైనా చేశారా అనే సమాచారం మొత్తం పోర్టల్లో నమోదై ఉంటుంది. ప్రతి అభ్యర్థి నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉందనే వివరాల్ని ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అందించేందుకు ఐటీ శాఖ ఒక పరీక్ష నిర్వహించి గ్రేడింగ్లు ఇచ్చింది. దీని ఆధారంగా కంపెనీలు తమకు కావలసిన స్కిల్స్ ఉన్న వారిని అందులోంచి ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది. రాబోయే 6 నెలల్లో ఏ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, దానికి అవసరమైన నైపుణ్యాలేంటి, దీనికోసం ఏ సర్టిఫికేట్ కోర్సులు చెయ్యారనే వివరాలు కూడా ఆయా వ్యక్తుల ఇన్బాక్స్ లో కనిపిస్తాయి. ఏ సెక్టార్లో ఉద్యోగాలు ఉంటాయో నిత్యం AI టూల్ గమనిస్తుంది. దాంతోపాటు వివిధ జాబ్ పోర్టల్స్ కూడా పరిశీలిస్తారు. ఉపాధి అవకాశాల్ని గుర్తిస్తారు. ఇదంతా AI టూల్ ద్వారా ఆటోమేటిక్ గా జరుగుతుంది. పోర్టల్లో నమోదైన 24 లక్షల మందిలో ఉద్యోగం పొందడానికి అర్హత ఉన్న వారి ఇన్బాక్స్ లో ఆ ఉద్యోగాల ఖాళీలు కనిపిస్తాయి. యువత సమాచారం మొత్తం పెద్ద పెద్ద రిక్రూట్మెంట్ కంపెనీలకు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ద్వారా ఐటీ శాఖ ఇప్పటికే అందించింది. ఉద్యోగాలిచ్చే కంపెనీలు అభ్యర్థులకు వారధిగా పనిచేస్తున్న మాన్స్టర్, నౌకరీ వంటి జాబ్ అగ్రిగేటర్స్ కు కౌశలం పోర్టల్ డేటాను ఐటీ శాఖ అందుబాటులో ఉంచింది. ఏపీలోని అన్ని కళాశాలల్ని పోర్టల్తో అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంజనీరింగ్ 3-4 సంవత్సరంలో ఉన్న విద్యార్థులందరికీ ఈ పోర్టల్ ద్వారా సమాచారం అందుతుంది. చదువు పూర్తి చేసుకుని జాబ్ మార్కెట్కు వెళ్లేలోగా నేర్చుకోవాల్సిన కోర్సులేంటి, రాబోయే ఏడాదిలో ఏ రంగాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయనే వివరాలు విద్యార్థులు, ప్రొఫెసర్లు, కళాశాల యాజమాన్యానికి వెళతాయి. ఆ మేరకు సిలబస్ మార్చుకునేలా సూచనలు అందుతాయి. ఇప్పటికే చదువు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారిపైన అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. టెక్నికల్ స్కిల్స్ లేని వారిని గుర్తించి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. దీనికోసం స్కిల్ కంపెనీలను పోర్టల్కు అనుసంధానం చేసి ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ విధానంలో కోర్సుల ద్వారా నైపుణ్యాలు పెంపొందించేలా రాబోయే 4 నెలల్లో కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆ తర్వాత వారిని కంపెనీలతో అనుసంధానం చేసి ఉపాధి కల్పించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న కంపెనీలు, అగ్రిగేటర్లతో సంక్రాంతి తర్వాత ఐటీ జాబ్ ఫెయిర్ పేరిట కార్యక్రమం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కౌశలం డేటాబేస్లో ఉన్న అభ్యర్థుల వివరాలు కంపెనీలకు అందించి అక్కడే ఇంటర్వ్యూలు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ఉన్న వారికి అప్పటికప్పుడే ఉద్యోగాలు ఆఫర్ చేసేలా రంగం సిద్ధం చేస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. జనవరి 4న తొలి విమానం ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి మొదటి ట్రయల్ ఫ్లైట్ భోగాపురం విమానాశ్రయానికి రానుంది. అందులో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిసి భోగాపురం రానున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రన్వే, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా వ్యవస్థ వంటి కీలక మౌలిక సదుపాయాల కల్పన పనులు తుది దశకు చేరుకున్నాయి. జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పూర్తవుతుందని, సేవలన్నీ అందుబాటులోకి వస్తాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ రోజు ప్రస్తుత గవర్నర్ గారు, గోవా గవర్నర్ గారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉండగా శంకుస్థాపన జరిగితే
మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్ర చెందిన మరొక రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఆ విమానయాన శాఖ మంత్రిగా ఉండి వారి సమక్షంలో ప్రారంభించే సందర్భం కూడా ఉత్తరాంధ్రకి మంచి అవకాశం వచ్చింది. ఆ కన్స్ట్రక్షన్ కూడా జిఎంఆర్ గారు వారు కూడా రాజాం ప్రాంతానికి చెందిన ఉత్తరాంధ్ర చెందిన వ్యక్తి రావడం అనేది ఒక మంచి ఈవెంట్ కార్యక్రమం. అభివృద్ధి అనేది చేసి చూపించే నాయకత్వాన్ని మనం చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అది కొద్ది రోజుల్లోనే అధికారులతో సమీక్ష సమావేశం పెట్టి 26 వారు డిసెంబర్ ఇస్తే డిసెంబర్ కాదు జూన్కి జరగాలనేది వారు కాన్సెప్ట్ పెట్టారు. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఈరోజు మన యాక్టివిటీస్ నడుస్తున్నాయి. జూన్కి మాత్రం ఫుల్ టైమ్గా మన యాక్టివిటీస్ నడబోతుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది. కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇవాల్టి నుంచి అవి ఉనికిలోకి వస్తున్నట్లు ప్రకటించింది. కొత్త జిల్లాలకు ఉన్నతాధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పోలవరం జిల్లాకు ఇన్ఛార్జి కలెక్టర్గా ఏఎస్ దినేష్ కుమార్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం అల్లూరు జిల్లా కలెక్టర్గా ఉన్నారు. పోలవరం జిల్లాకు ఇన్ఛార్జి ఎస్పీగా అమిత్ బర్దర్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన అల్లూరు జిల్లా ఎస్పీగా ఉన్నారు. మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్గా పి రాజాబాబు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్నారు. మార్కాపురం జిల్లాకు ఇన్ఛార్జి ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతమైన ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో స్థానిక వ్యాపారికి పోలీసులకు జరిగిన ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. స్థానిక ఎస్ఐ అకారణంగా దాడి చేశారనే వ్యాపారుల ఆరోపణపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. పొదిలిలో ఈ నెల 24 సాయంత్రం షాప్ వద్ద లారీ నుంచి ఎరువులను అన్లోడ్ చేసే క్రమంలో వెంటనే లారీని అక్కడి నుంచి తొలగించాలని పోలీసులు కోరిన సందర్భంలో అవినాష్ అనే వ్యాపారికి ఎస్ఐ వేమనకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత రోజు క్రిస్మస్ సందర్భంగా రోడ్లపై రద్దీ కారణంగా ట్రాఫిక్ను క్లియర్ చేసే క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంలో ఎస్ఐ తమపై లాఠీతో దాడి చేశారని అవినాష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై వ్యాపార వర్గాలు ఆందోళన చేయడం సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన జిల్లా ఎస్పీ ఎస్ఐ వేమలను వీఆర్కు పంపుతూ 2 రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చారు. ఘర్షణకు కారణాలు, పోలీసుల చర్యలు, వ్యాపార వర్గాల ఆందోళనపై హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సీఎం మాట్లాడారు. సాధారణ ప్రజల పట్ల వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పొదిలి ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ రేపు ప్రజల సేవల ప్రభుత్వం కార్యక్రమం పండుగలా నిర్వహించాలని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును వివరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్రంలో సుపరిపాలన సాగిస్తోందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, అప్పులు, విధ్వంసం, దోపిడీ, దౌర్జన్యాలే పాలసీలుగా పాలన సాగిందని విమర్శించారు. తన అనుకూల మీడియాలో సామాజిక మాధ్యమాల విషప్రచారమే అజెండాగా 18 నెలలుగా జగన్ ముఠా పనిచేస్తోందని విమర్శించారు. మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 1వ తేదీ బదులు ఇవాళే ప్రభుత్వం నిర్వహిస్తోంది. కొత్త ఏడాది సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పింఛను పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. విజయవాడను గ్రేటర్ విజయవాడ చేసే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు, నూజివీడును కలపాలని వినతులు వచ్చాయని, అన్నింటిపై ఒకేసారి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అయిందన్న చిన్ని కూటమి ప్రభుత్వ అభివృద్ధిపై త్వరలో పుస్తకం విడుదల చేస్తామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర పూర్తయిన సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు ప్రజల మధ్యకు తీసుకువెళ్ళాం. చక్కగా సూపర్ 6 సూపర్ హిట్ అయింది. మేము మేనిఫెస్టోలో చెప్పిన కార్యక్రమాలే కాకుండా ఎన్నో ఇతర కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్ళి సంక్షేమం కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దగ్గర నుంచి ఒక మంచి ప్రభుత్వం అనే చక్కటి పలకరింపు మనకు వచ్చింది. అంతేకాకుండా ఒక పండగ వాతావరణం రాష్ట్రమంతా నెలకొంది. గన్నవరం కలపాలని, నూజివీడు కలపాలని ఎన్నో అర్జీలు వచ్చినాయి. కానీ గ్రేటర్ విజయవాడ చేసే పరిస్థితులు ఉన్న సందర్భంగా గ్రేటర్ విజయవాడ మీద, ఎన్టీఆర్ జిల్లా మీద, కృష్ణా జిల్లా మీద డెసిషన్ చంద్రబాబు నాయుడు గారు, అది కూడా సెన్సెస్ రేపు 1 నుంచి మొదలవుతుంది.
2047 నాటికి వికసిత్ భారత్ కలను సాకారం చేసుకునేందుకు దీర్ఘకాలిక వృద్ధిని కొనసాగించడానికి వివిధ రంగాల్లో మిషన్ మోడ్లో సంస్కరణలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో ప్రముఖ ఆర్థికవేత్తలు, పలు రంగాలకు చెందిన నిపుణులతో సమావేశమైన ప్రధాని మోదీ 2026-27 బడ్జెట్పై వారి అంచనాలను అడిగి తెలుసుకున్నారు. 2047 విజన్కు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ రూపకల్పన ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రపంచ శ్రామిక శక్తికి, అంతర్జాతీయ మార్కెట్లకు భారత్ కీలక కేంద్రంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు, విధానాలు రూపొందించాలని నిర్దేశించారు. వికసిత్ భారత్ 2047 ప్రభుత్వ విధానం నుంచి ప్రజల ఆకాంక్షగా మారిందని చెప్పారు. తయారీ, సేవా రంగంలో ఉత్పాదకత, పోటీతత్వాన్ని పెంపొందించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను ప్రధానికి తెలియజేశారు. 2025లో చేపట్టిన సంస్కరణలు పలు రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తాయని అభిప్రాయపడ్డారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఇక ముందు కొనసాగుతుందని తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ IADWSను ఢిల్లీలోని కీలక VIP 89 జోన్ రక్షణకు మోహరించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ వ్యవస్థను కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. VIP 89 ప్రాంతాల్లో పార్లమెంటు, రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర మంత్రులు, ఇతర VIPలు ఉంటారని తెలిపాయి. 26 చదరపు కిలోమీటర్ల మేర VIP 89 ప్రాంతం విస్తరించి ఉంటుందని వెల్లడించాయి. వైమానిక దళాన్ని దృష్టిలో పెట్టుకుని DRDO IADWSను రూపొందించింది. సుదర్శన చక్ర కార్యాచరణలో భాగంగా ప్రయోగాత్మకంగా IADWSను ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. భద్రతాపరంగా సున్నితమైన ప్రాంతాల డ్రోన్ల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఢిల్లీ చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి గగనతల ముప్పునైనా IADWS అడ్డుకోగలదని రక్షణ రంగ నిపుణులు తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ల చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. చొరబాట్ల కారణంగా కొన్నేళ్లుగా బెంగాల్ జనాభా కూర్పు ప్రమాదకర రీతిలో మారిపోతోందని అన్నారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన కోల్కతాలో మీడియాతో మాట్లాడారు. చొరబాట్లపై బెంగాల్ ప్రజల్లో కలవరం ఉందని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ ఆధిక్యంతో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ బెడదకు అడ్డుకట్ట వేస్తుందని అమిత్ షా తెలిపారు. బెంగాల్ ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే భారత్ బంగ్లా సరిహద్దులో కేంద్రం కంచె వేయలేకపోతోందని అమిత్ షా వెల్లడించారు. ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో లేని సమస్య బెంగాల్లోనే ఎందుకు ఉందో మమత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అటు అమిత్ షా వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. దేశంలో ఉగ్రదాడులను ఆపలేకపోయినందుకు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సరిహద్దుల కంచె ఏర్పాటుకు భూమి ఇవ్వడం లేదనే వ్యాఖ్యలను తోసిపుచ్చారు. కాశ్మీర్లో చొరబాటుదారులు లేరా అని ప్రశ్నించారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది ఎవరని మమతా ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే దుర్యోధన, దుశ్శాసనులిద్దరూ కలిసి వస్తారని ప్రధాని మోదీ అమిత్ షాలను ఉద్దేశించి విమర్శించారు. రైల్వన్ యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తున్న వారికి రైల్వే శాఖ ఆఫర్ ప్రకటించింది. రైల్వన్ యాప్ ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్లను ఏ డిజిటల్ పేమెంట్ బోర్డులో కొనుగోలు చేసినా 3% డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ 2026 జనవరి 14 నుంచి జూలై 14 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ఆఫర్కు అనుగుణంగా సాఫ్ట్వేర్ వ్యవస్థలో మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ CRISకు రైల్వే శాఖ సూచించింది. ఈ నిర్ణయంపై మే నెలలో ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రైల్ వన్ యాప్లో ఆర్ వాలెట్ ద్వారా టికెట్ కొనుగోళ్లపై వస్తున్న క్యాష్ బ్యాక్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇతర వేదికలపై కొనుగోలు చేసే అన్రిజర్వ్డ్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తించదని వెల్లడించింది. డిజిటల్ టికెట్ల కొనుగోళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైల్ టికెట్, ప్లాట్ఫామ్ టికెట్, ట్రైన్ లైవ్ ట్రాకింగ్, జర్నీలో ఫుడ్ బుకింగ్ ఇవన్నీ ఒక్కచోట అందించే ఉద్దేశంతో భారతీయ రైల్వే రైల్ వన్ యాప్ను తీసుకొచ్చింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కోవూరు ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని సిట్ అధికారులు ఇటీవల విచారించారు. నెల్లూరులోనే ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. 2019 సెప్టెంబర్ నుంచి 4 నెలల పాటు ఆమె టీటీడీలో కొనుగోళ్ల కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. నెయ్యి కొనుగోలుకు టెండర్ల ప్రక్రియ, విధి విధానాల గురించి అడిగినట్లు తెలిసింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ PA చిన్నప్పన్న బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేయడానికి కారణమేంటని ఆమెను ప్రశ్నించారు. వైసీపీలోని కీలక నేత విన్నవించడంతోనే తొలుత నెలకు 50,000, తర్వాత 25,000 చొప్పున కొంతకాలం ఇచ్చామని ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తాము ఎందరికో మానవతా దృక్పథంతో సాయం చేస్తుంటామని, అందులో భాగంగానే అతనికి డబ్బులు ఇచ్చామని తెలిపారు. చిన్న అప్పన్న ఎప్పుడు తమ దగ్గర పనిచేయలేదని చెప్పినట్లు సమాచారం. టెండర్ నిబంధనలు సరళతరం చేసినప్పుడు తాను కొనుగోలు కమిటీలో లేరని చెప్పినట్లు తెలిసింది. కల్తీ నెయ్యి కేసులో ఈ నెల 23న సమాచార శాఖ మంత్రి పార్థసారథిని సైతం సిట్ ప్రశ్నించింది. వైసీపీ హయాంలో 2019 సెప్టెంబర్ నుంచి 2 ఏళ్ల పాటు ఆయన కూడా
టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. అప్పట్లో ఆయన్ను కొనుగోళ్ల కమిటీలోనూ సభ్యుడిగా నియమించారు. 2020 మార్చిలో కోవిడ్ తర్వాత నుంచి తాను పెద్దగా బోర్డు వ్యవహారాలు జోక్యం చేసుకోలేదని, కల్తీ నెయ్యి గురించి తనకు తెలియదని పార్థసారథి చెప్పినట్లు సమాచారం. అధికారులే అంతా చూసుకుంటారని సమాధానం చెప్పినట్లు తెలిసింది. విశాఖ 6వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 14న జరిగిన చోరీ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. స్నాప్చాట్ ఆధారంగా నిందితుల దొంగతనానికి పథక రచన చేశారని క్రైమ్ డీసీపీ లతా మాధురి తెలిపారు. నెల్లి నిర్మలా కుమారి భీమవరంలో కలెక్టర్ కార్యాలయం వద్ద తన కుమార్తెతో కలిసి ఒక క్యాంటీన్ నడుపుతుండేదని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విశాఖలోని దారపాలెంలో ఉంటున్న పెదనాన్న కుమారుడు దుర్గాప్రసాద్ ఇంటికి నెల్లి నిర్మల తరచుగా వెళ్తుండేదని చెప్పారు. తన సోదరుడి ఇంటి యజమాని వద్ద బంగారు నగలు ఉన్నట్లు గుర్తించి వాటిని దొంగతనం చేసేందుకు క్యాంటీన్లో పనిచేస్తున్న 2 వ్యక్తులతో పాటు కుమార్తె సాయం తీసుకుందని డీసీపీ తెలిపారు. నిందితులు మొత్తం 10 తులాల బంగారు నగలతో పాటు 10,000 రూపాయల నగదును దొంగిలించారని చెప్పారు. ఐబొమ్మ రవి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పైరసీ వ్యవహారాల మరో 2 పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాలపరిమితి ముగిసిన డూప్లికేట్ పోర్టల్ వేదికగా దమ్ముంటే తనను పట్టుకోమంటూ రవి పోలీసులకు సవాల్ విసిరినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అతడు తన ఆనవాళ్లు బయటపడకుండా 2007లోనే తాను చేయబోయే పైరసీ నేరాలకు మిత్రులను పావులుగా వాడుకున్నట్లు విచారణలో తేలింది. విఆర్ ఇన్ఫోటెక్ పేరుతో ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను రిజిస్టర్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ కంపెనీకి మెయిల్ పంపారు. ఆ డొమైన్లకు తాను సర్వీసు ఇస్తున్నారని, పైరసీ సినిమాలు ఆ పోర్టల్లో లేవని రవి బుకాయించారు. అందుకు సాక్ష్యాధారాలు ఉంటే తనకు పంపాలంటూ ఎదురుదాడికి దిగడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. విఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ ఫోన్ నంబర్ ఆధారంతో నిందితుడు విదేశాల్లో ఉంటూ కథ నడిపిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఐబొమ్మ వెబ్సైట్కు పోస్టర్ డిజైన్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో అతడి ఫోన్కు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చారంటూ రవి మెసేజ్ పంపారు. ఆ మెసేజ్ ఆధారంగా కూకట్పల్లిలోని తన ఇంటికి రవి చేరుకున్నాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను నడిపేది అసలు ఐబొమ్మ అని రుజువుందా అంటూ రవి ప్రశ్నించగా ఈ వ్యవహారంలో మరో 2 ప్రమేయంపై పోలీసులు విచారిస్తున్నారు. జర్మనీలోని బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గెల్సెన్ కిర్చెన్ నగరంలోని బ్యాంకులకు చొరబడిన దుండగులు 3,200 సేఫ్టీ డిపాజిట్లను పగలగొట్టారు. వాటిలోని నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించారు. వీటి విలువ 30 మిలియన్ యూరోలు అంటే సుమారు 316 కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా. ఈ భారీ దోపిడీలో అనేక మంది దుండగులు పాల్గొన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. పార్కింగ్ గ్యారేజీ నుంచి ప్రవేశించి ఖజానా ఉన్న గది గోడకు భారీ రంధ్రం చేశారు. అనంతరం లోపలికి చొరబడినట్లు తెలుస్తోంది. ఈ దొంగతనాన్ని జర్మన్ నేర చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా భావిస్తున్నారు. దాదాపు 2,500 మంది ఖాతాదారుల సొమ్ము చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో వందలాది మంది కస్టమర్లు బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. సరైన సమాచారం లేకపోవడంతో బ్యాంకు లోపలికి వెళ్లేందుకు యత్నించగా భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇజ్రాయెల్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది. ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్ పురస్కారాన్ని ట్రంప్నకు అందచేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. అమెరికా పర్యటనలో భాగంగా నెతన్యాహు ఫ్లోరిడాలోని మార్ ఎ లాగో రిసార్టులో ట్రంప్తో భేటీ అయ్యారు. గాజా శాంతి ప్రణాళిక 2వ దశ, హమాస్ నిరాయుధీకరణ సహా పలు అంశాలపై చర్చించారు. అనంతరం ట్రంప్నకు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఇజ్రాయెల్ ప్రైజ్ను అందిస్తామని వెల్లడించారు. ఇజ్రాయెల్ యూదుల కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ట్రంప్ను ఈ అవార్డుతో గౌరవించనున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ తనకు అవార్డును ప్రకటించడం ఊహించని గౌరవమని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు విదేశీ నేతలెవరికీ ఇజ్రాయెల్ తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించలేదు. బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అమృత్ మండల్ అనే హిందూ యువకుల హత్యోదంతాలు మరవకముందే మరో హిందువు హత్యకు గురయ్యాడు. మైమన్ సింగ్ జిల్లాలోని ఒక కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న బజేంద్ర బిశ్వాస్ను అతడి సహోద్యోగి నోమన్ మియా కాల్చి చంపినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే ఫ్యాక్టరీ బ్యారెక్లో సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో భద్రత కోసం ఉపయోగించే తుపాకీని బిశ్వాస్ వైపు గురిపెట్టారని, అనుకోకుండా చేయి ట్రిగ్గర్కు తాకడంతో తుపాకీ పేలి బుల్లెట్ అతడికి తగిలిందని నోమన్ మియా తెలిపాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా బిశ్వాస్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించినట్లు పేర్కొన్నాడు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండొచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నోమన్ మియాను అరెస్ట్ చేశారు. బిశ్వాస్ మృతికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న అట్లలలో 25 ఏళ్ల దీపు చంద్రదాస్పై అల్లరి ముఖాలు దాడి చేసి హత్య చేశాయి. ఈ ఘటన మరవక ముందే ఇటీవల మరో హిందూ యువకుడిని రాజ్బరీ జిల్లా పంక్షా సర్కిల్లో గ్రామస్తులు కొట్టి చంపారు.